అయితే గురుగారు ఇప్పుడు రాబోయే పరాభవన సంవత్సరంలో యా తులారాశి వారికి ఏ విధంగా ఉందో కాస్త తెలియజేస్తారా? తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మనకి ఆదాయము వ్యయము రాజ్యభుజ్య అవమానాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ తులవారికి 5, 14, 6, 3గా ఉందండి. అంటే 5,000 5 లక్షలు ఎంతో సంపాదిస్తే 14 ఖర్చుగా ఉంది, 14 లక్షలు ఖర్చుగా ఉంది. 6, 3 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 6, అవమానించే వాళ్ళ సంఖ్య 3గా ఉంది. సో దాని గురించి మనం ఏమీ పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ సంఖ్య ఏదైతే ఉందో ఇది అంటే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి? తులారాశి వారు ఓం స్కందాయ నమః అనే మంత్రం ఎంత చేస్తూ ఉంటే అంత వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది, ఖర్చు ఎలా తగ్గుతుంది అంటే విష్ణువుని ఆరాధించడము, విష్ణు సహస్రనామాలు వినడము, లేదా విష్ణు ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడ వీళ్ళు ఏదైనా సేవ చేసినట్లయితే మనం చేసే మనకి శాస్త్రాల్లో ఏంటంటే 3 రకాలుగా మన పూర్వజన్మ కర్మ పాపాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్తుంది. ఒకటి లలిత వినడం, రెండవది సూర్య నమస్కారాలు చేయడం, మూడవది ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మనం సేవ చేయడం. అలా వీళ్ళకి ఏంటంటే విష్ణు ఆలయానికి వెళ్ళి సేవ కనుక చేసినట్లయితే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి. అయితే మిగతా గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా వీళ్ళకి ఈ సంవత్సరం జూన్ నుంచి ధనపరంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంది, దానికేం ఇబ్బంది లేదు. కాకపోతే 3వ స్థానం మీద శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళతోని, టీచర్స్తోని, గురు సమానులతోని తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకు చాలా బాగుంది. పంచమంలో రాహువు, కుజుడు అండ్ అట్లాగే వక్రించిన బుధుడు ఉంటాడు స్టార్టింగ్లో. కాబట్టి ఏంటంటే కొంచెం రాజకీయపరమైనటువంటి వాటికి చాలా బాగుంది. సినిమా ఫీల్డ్ వాళ్ళకి కూడా బాగుంటుంది పంచమంలో రాహు. అది కాకుండా తులాలగ్నం ఆర్ తులారాశి అంటేనే సినీ సంబంధించిన కళా సంబంధించింది కాబట్టి. అండ్ అలాగే 6వ స్థానంలో చూసుకున్నట్లయితే శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే కేవలం 6 కాదు, మనకి 10వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో గురువు యొక్క ఆస్పెక్ట్ మీకు శని మీద పడుతుంది. సో శని గురువులు పరస్పరం ఇలా ఉన్నందుకు బ్యాంకింగు, టీచింగు, ట్రైనింగ్స్ ఇచ్చేది, గోల్డ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు, ఇట్లాంటి వ్యాపారాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకి బాగుంది అని మనం చెప్పొచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో మీరు చూసుకున్నట్లయితే మనకి ఇవాళ రేపు ఆయుర్వేదంలో కొన్ని జబ్బులు తగ్గుతాయి మనకి ఇందులో తగినప్పుడు. ఈ ఆయుర్వేద మెడికల్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన కొత్తగా ప్రారంభించేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇక వీళ్ళు ఎక్కువగా దుర్గారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అయితే గురుగారు ఇప్పుడు నవనాయకులు అంటారు కదా? అవునండి. ఈ నవనాయకుల మీద ఆధారపడే మన ప్రపంచ పరిస్థితులు, దేశ కాలమానం అన్నీ ఉంటాయి కదా? అవునండి. సో ఈ నవనాయకుల వల్ల ఎలా ఉండిపోతుంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? తప్పకుండా దీనికి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఉంటారు. 9 మంది ఉంటారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా రాజు గనక గురువు అయితే చాలా మంచిదని చెప్తారు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఎందుకంటే గురు రాసులు పాడైనందుకు రాజు గురువు అయినప్పటికీ ఎక్కువ మారణ హోమాలు, గొడవలు. ఎందుకు గొడవలు? రాజు గురువుకి ఎందుకు గొడవలు అనుకోవచ్చు. మంత్రి కుజుడయ్యాడు అంటే ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా మాట్లాడతాం, అది అగ్రెసివ్గా ఉంటే ఫస్ట్ కొడేస్తాం వెళ్ళిపోయి. ఎందుకు అంటే ఆ అగ్రెసివ్ నేచర్లో మనం ఉన్నాం కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఏంటంటే దేశపాలనా పరిస్థితి మీద చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి గురువు యొక్క స్వరూపం మారిపోయింది కాబట్టి చిన్న చిన్న విషయాలకే మిస్కమ్యూనికేషన్స్, గొడవలు, ఈ ముఖ్యంగా యుద్ధాలు ఇంకా పెరిగి తద్వారా యుద్ధ విమానాలు ఎక్కువగా డిస్ట్రాయ్ అవ్వడం, కొన్ని వాయు సంబంధించిన ఇబ్బందులు రావడం, సడన్గా క్రాష్ అవ్వడం, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, లేకపోతే ఇంటర్నెట్ క్రాష్ అవ్వడము, శాటిలైట్స్ కొన్ని సడన్గా పనిచేయకపోవడము, సిగ్నల్స్ కట్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త యుద్ధాలు కూడా పెరుగుతాయి. చిన్నగా ఏముండదు, చాలా పెద్ద స్థాయిలో ఉంది యుద్ధాలు చెప్పాలంటే, ఎందుకంటే మంత్రి కుజుడైనందుకు. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. సేనాధిపతి చంద్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక మనిషి కొట్లాడితే మనం అది పర్ఫెక్ట్ రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బాహుబలి సినిమాలో వాడు ఫైట్ చేస్తుంటాడు, అది మనకి తల్లి కోసం పోట్లాడుతున్నాడు కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో కామెడీగా కొట్టుకుంటూ ఉంటాడు, ఏంట్రా ఇక్కడ ఎందుకు ఫైట్ పెట్టాడు, ఇప్పుడు అవసరమై ఎలివేషన్ అనిపిస్తుంది. అట్లా ఏంటంటే చంద్రుడు సేనాధిపతి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే
అసలు అవసరమా, వీళ్ళు ఎందుకు గొడవలు పెట్టేసుకుంటున్నాయి దేశాలు చిన్నపిల్లల్లాగా ఉన్నారేంటి వీళ్ళు, వాడేదో అనగానే వీడు వెళ్ళిపోయి యుద్ధం వేసేస్తున్నాడు, వీడు రైఫిల్ వేసేస్తున్నాడు, అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి సేనాధిపతి చంద్రుడైనందుకు. అండ్ అలాగే సస్యాధిపతి అంటారు, అంటే క్రాప్స్, పంట సంబంధించిన బాగు ఉంటాయి, కొన్ని పంటలు విపరీతంగా డిస్టర్బ్ కూడా అవుతాయండి. క్రాప్స్ కారకుడు గురువు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం, అంటే గురువుకి శుక్రుడికి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడైనందుకు ఏంటంటే విపరీతమైన కమర్షియాలిటీ ధాన్యానికి పెరుగుతుంది. పప్పులు ఉప్పుల రేట్లు మనం ఎప్పుడూ ఊహించనట్టుగా, ఎప్పుడూ చూడలేదు ఇంత రేట్లు అనేటువంటిగా చూస్తాం మనం. పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా, అంటే మనం తినే ధాన్యపు సంబంధించిన విషయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సంవత్సరం మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పోయాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శుభ్రంగా 10 ఎకరాలు లీజు తీసుకొని నేను సాగు చేసుకుంటాను దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ అలాగే అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి. చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ఒకరోజు నీచపడితే ఇంకో రోజు ఉచ్చ పొందుతాడు, ఇంకో రోజు పాపగ్రహంతో ఉంటే డౌన్ అయిపోతాడు, శుభగ్రహంతో ఉంటే బాగా పెరిగిపోతాడు. చంద్రుడికి ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి మన మైండ్ మారిపోద్ది. చూసారు, మన మైండ్ ఎలా ఉంటుంది, మనసు బాగుంది సిచ్యువేషన్, మన మనసు ఆనందంగా ఉంటుంది, సిచ్యువేషన్ బాగాలేదు మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే మనసు కంటూ సపరేట్గా ఏముండదు, సిచ్యువేషన్ బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు వారానికి ఉండదు, వారానికి ఉన్న రేటు మళ్ళీ ఆ పై వారం ఉండదు. ఆ రకంగా రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అది చూస్తారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడైనందుకు వర్షాలు బాగా పడతాయి. కాకపోతే కొన్ని దేశాల్లో అసలు ఇది నిజం మేఘమా, ఈ యుద్ధం వల్ల వచ్చిన మేఘమా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ముసురు పట్టుకున్నట్టుగా ఉంటుంటాయి. కొన్నిసార్లు విపరీతంగా వర్షపాతాలు ఉంటాయి, మంచి కురవాల్సిన ప్లేస్లో మంచి జల్లులు పడతాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం 10-15 రోజులు అలాగ వర్షం ఉంటుంది, చూసిన మేఘం పట్టేసి అలా కూడా ఉంటుంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాధిపతి అంటారు. సో రసాధిపతి అంటే పాలు, నెయ్యి మరియు అదేవిధంగా లోహాలు, ఇవన్నిటికి కూడా శని వచ్చింది ఆధిపత్యం. శని రావడం వల్ల, అదేవిధంగా నీరసాధిపతికి ఏమో గురువుకి రావడం వల్ల ఒకసారి ఈ లోహాలు ఇవన్నీ విపరీతమైన రేటు ఉంటే ఒక్కోసారి బాగా తగ్గిపోవడం, అసలు ఏంటి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం లోహాల్లో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.